మేనత్తతో అక్రమ సంబంధం మేనమామని హతమార్చే వరకు దారితీసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా కేటర్లో చోటు చేసుకుంది. మేనమామని అత్యంత దారుణంగా చంపేశాడు అల్లుడు. మేనమామ కృష్ణ భార్యతో సాయికి అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే ఇదే విషయమై కృష్ణ సాయి అంటే మేనమామ అల్లుడి మధ్య వివాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా వివాదం తలెత్తుతూ ఉంది, గొడవలు జరుగుతున్నాయి, ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయట. అయితే కృష్ణను ఎలాగైనా చంపాలని స్కెచ్ వేసిన సాయి చాలా దారుణాతి దారుణంగా మేనమామని హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఖననం చేశాడు సాయి. సో ప్రస్తుతానికి విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే సాయి. సో సాయి నిందితుడు ఆయనే. సో మరోవైపుగా కృష్ణ మేనమామ మృతుడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కృష్ణ. సో ఇక్కడ సాయి ఆ మేనమామ భార్యతో అక్రమ సంబంధంలో ఉన్నాడట. సో దీంతో ఎలాగైనా మేనమామని హతమార్చాలని చెప్పి స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే ఏకంగా మేనమామని అంతమొందించి హత్య చేసి చంపేసి ఆ తర్వాత ఖననం కూడా చేసేసాడట. సో ఇప్పుడు చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది ఘటన. సో కృష్ణ సాయి మధ్య ఈ విషయం మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఏ రకంగా అంటే ఈ రకంగా నా భార్యతో ఈ రకంగా ఉంటున్నామని చెప్పి కృష్ణ పదే పదే సాయిని గొడవ పెడుతూ ఉండేవాడు. సాయితో విభేదాలు ఉన్నాయి, తరచుగా గొడవలు జరుగుతున్నాయి, వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఇక మేనమామని చంపాలని స్కెచ్ వేసి హతమార్చాడు. సో మొత్తం మీద ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తుంది. ఈ వార్త విన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం పోయే కాలం రా బాబు అంటున్నారు. తల్లి వయసురాలతో తల్లితో సమానమైనటువంటి మేనత్త పాత్ర పోషించినటువంటి ఆ సదరు మహిళతో అక్రమ సంబంధం ఏంటి? ఈ రకంగా దుర్మార్గంగా మేనమామని చంపడం ఏంటి? తండ్రి తర్వాత తండ్రి అంతటి ఒక స్థానాన్ని పోషించేది మేనమామ. అటువంటి వ్యక్తిని హతమార్చడం ఏంటంటూ కూడా అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.